హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలం బాలతండ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి ధీరావత్ శ్రీనివాస్ అన్న మనతో పాటు ఉన్నారు. సో ఈనాడు గ్రామ సమస్యలపైన ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఎక్కడ సమస్యలున్నా ఈనాడు ఈ తండా వాసులకు నేనున్నానంటూ ముందున్నాడు. సో ఈనాడు గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు కాబట్టి గ్రామం పైన పట్టున్నటువంటి వ్యక్తి మనం చూడొచ్చు. ఈనాడు ఓటేసి గెలిపిస్తే ఓటేసే బాధ్యత మీది, సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాదంటూ ప్రజలకి హామీ ఇస్తున్నారు. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అన్నగారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తిగా ఈనాడు సమస్యల పైన పోరాడుతున్న సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొచ్చారు. సో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు గ్రామంలో? అందరికీ నమస్కారం. బాలతండ గ్రామ ప్రజానికానికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. గత 15 ఏళ్లుగా నేను గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఉమ్మడి లక్ష్మీదండ ఉన్నప్పుడు అక్కడ నుంచి జీపీలు సపరేట్ అయినాయి. మాకు జీపీలు సపరేట్ అయినప్పుడు ఇట్లా నేను గ్రామ శాఖ అధ్యక్షుడే. ప్రజెంట్ రెండు సంవత్సరాలు అయ్యాయి కదా. అప్పటి సంది గ్రామాలలో చిన్న సమస్య ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన సంది మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా వాలుతండ, లక్కతండ, సీతండ 3 తండాలు కలిసి దాదాపుగా 30 లక్షల వరకు చేసిన నేను సొంత డబ్బులతోటి. సీసీ రోడ్లు, మళ్ళీ వాళ్ళ తండాలలో వాటర్ ప్రాబ్లం ఉండే. గత 10 ఏళ్ళ పరిపాలన ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్న గిట్లా వాళ్ళు ఒక్క పనులకి ఇట్లా చేయలే. తండాలలో వాటర్ చాలా తక్కువ ఉండే కాబట్టి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది మాకు. అప్పుడు గత ప్రభుత్వం వేసినప్పుడు ఆ బోర్ పైప్ లైన్ అప్పుడప్పుడు శాంక్షన్ చేపించి తండలకు నీళ్లు కొరత లేకుండా చేసిన. ఇంకోటి మొన్న ఇంద్రమ ఇల్లు వచ్చినాయి. ఇంద్రమ ఇల్లు 8 ఇల్లు వచ్చినాయి. 3 తండాలకు సైడ్ సమానిచ్చినాం. ఇంకో విషయం ఏంటంటే చిన్న సమస్య ఏదున్నా నా దగ్గరికి వస్తారు. నేను ప్రజల మనిషి కాబట్టి నాకు గెలిపిస్తారనే ఆశతోటి ప్రజలు నాకు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామాల్లో ప్రజలకు ఏం హామీ ఇస్తారు మిమ్మల్ని గెలిపిస్తే? ఎందుకంటే ప్రజలు కూడా అసలు ఏం చేస్తాడు శ్రీనివాస్ నాయక్ ని గెలిపిస్తే సర్పంచ్ ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతా ఉంటారు. సో మీరు ఏం హామీ ఇస్తున్నారు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నా అంటే ఇప్పుడు తండాలలో అండర్ డ్రైనేజ్ లేదు. వాళ్ళ ఇది ఒకటి ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరిస్తా. మన డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు లేని వాళ్ళకు మొన్న రేషన్ కార్డు దాదాపుగా 56-70 రేషన్ కార్డు శాంక్షన్ చేయించినాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తండాలలో మా యూత్ పిల్లలు అంతా ఉంటారు కదా, ఏ సమస్య ఉన్నా వాళ్ళ భూ సమస్య ఉన్నా ఏదో రేషన్ కార్డు లేకున్నా పెన్షన్ లేకున్నా దానికి ముందుండి నేను నడిపిస్తున్నా కాబట్టి నాకు ఆదరణ ఉంది. నాకు ఖచ్చితంగా మా తండా వాళ్ళు గెలిపిస్తారనే ఆశతోటి ముందుకు వస్తున్నా. సో ఇక్కడ తండాలో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈనాడు విద్యార్థులు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈనాడు పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే స్కూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈనాడు యువకులు రాజకీయంలోకి రావాలంటే, మీ వాళ్ళు రావాలంటే ఈనాడు పిల్లలే రేపటి భవిష్యత్తు పునాదులు కాబట్టి ఈ స్కూళ్ళు లేక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటిని మెరుగుపరచడానికి కూడా మీరు ఏం హామీ ఇస్తున్నారు ఆ పిల్లల తల్లిదండ్రులకు? స్కూల్ తరఫున అయితే మొన్న ఏం చేసినామంటే గతంలో స్కూల్ మొత్తం 10 ఏళ్ల పాటు మొత్తం వర్షం వస్తే కురిసేది. అప్పుడే ఎమ్మెల్యే తోటి మాట్లాడి మొత్తం కలర్ పెయింటింగ్ అంతా రిపేర్ చేయించినాం. ఇంకో విషయం ఏంటంటే ప్రహారీ కూడా ఇట్లా 2,50,000 శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి దానికి ఆపేసినాం. పిల్లలకి ఇట్లా మెరుగైన విద్య కోసం నేను కృషి చేస్తాను. సో ఈనాడు గ్రామంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు? రైతు రుణమాఫీలు అయితేనేమి, అదే విధంగా మనం చూసుకోవచ్చు ఫ్రీ కరెంట్ అయితేనేమి. సో ఈ విధంగా ఎట్లా లబ్ధి పొందుతున్నారు? వాళ్ళందరి సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉందని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రుణమాఫీ ఆల్మోస్ట్ అందరికీ అయింది. 2 లక్షల దాదాపుగా 2 లక్షల రుణమాఫీ అయింది. రైతు బంధు వస్తుంది. అందరూ మంచిగానే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ప్రజల్లో సంతోషంగా ఉంది. రేషన్ కార్డు మెయిన్ 10 ఏళ్ల పాటు ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అస్సలు ఇయ్యలే. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చారు కదా, దానికోసం నా వెంబడి పట్టం పెట్టి నన్ను గెలిపియాలనే ఆశతోటి అందరూ వస్తున్నారు. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా ఈనాడు ప్రజల్లో ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంటే అంతర్గతంగా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటే ప్రజలందరి కోసం ఉంటది. సో ఈనాడు కొంతమంది అసత్య ప్రచారాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టు అని చెప్పేసి డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇస్తే మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చినాయా? సో ఈనాడు ఇందిరమ్మ ఇల్లు వస్తే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చినాయి. సో మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఈ అసత్య ప్రచారాలని? చాలా మంది మీరు చెప్పినట్టు అంటున్నారు కానీ అసలు అది వాస్తవం కాదు. అది ఇంకో విషయం ఏంటంటే బీద వాళ్లకు పూర్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ ఎవరు ఉన్నారు పార్టీలకు అతీతంగా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, అందరూ బీఆర్ఎస్ నాయకులు అంతా దీనికి పార్టీ సంబంధం ఉండదు కదా. ఒక వ్యక్తిగా సేవా చేయ దృక్పథంతో నాకు అందరూ సహకరిస్తున్నారు. సో మనము ప్రభుత్వ పథకాలు ఏదో వచ్చినా ఫస్ట్ బీద వాళ్ళకి ప్రిపరేషన్ ఇచ్చినాం. సో ఫ్రీ బస్ అయితే మనం చూసుకోవచ్చు. ఈనాడు ముఖ్యంగా మీ తండావాసులు
కూరగాయలు పండించినా గానీ తీసుకెళ్లి అమ్ముకొని కుషాయిగూడ మార్కెట్ వేరే మార్కెట్ లో ఇటు భువనగిరి వెళ్ళాలన్నా మంచి సదుపాయం కల్పించినటువంటి మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. సో మీ మహిళలకు ఎట్లా ఉపయోగపడుతుంది? సో మహిళలు వాళ్ళందరి సపోర్ట్ మీకు, ఎందుకంటే గతంలో 100 రూపాయలు రోజు 200 అవుతుండే పోవడానికి రావడానికి, ఇప్పుడు ఒక నెలకి 4000-5000 బస్ టికెట్ మిగులుతోంది. సో వాళ్ళందరి సపోర్ట్ ఈనాడు మహిళల సపోర్ట్ ఏ విధంగా ఉంది? మహిళల సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంది 100%. ఇప్పుడు జీరో బిల్ వచ్చింది కరెంటు. ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఊరికి వెళ్ళానా 100-200 రూపాయలు అవుతుంది. లేడీస్ ఫ్రీగా పోయి ఫ్రీగా వస్తున్నారు. దానికోసమే మనకు సపోర్ట్ గా ఉన్నారు. ఏది ఉన్నా మనకు ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ గా ఉంటారని యువ నాయకుడిగా, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అదే విధంగా మనం చూస్తున్నాం. ప్రజెంట్ గ్రామ శాఖగా ఉన్నారు. సో ఈనాడు యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే ఈనాడు ఓటు హక్కు వినియోగించుకుంటారు కదా. సో ఈనాడు ఒక మంచి యువకుడిగా మీరు ఉన్నారు, చదువుకున్నటువంటి వ్యక్తిగా మనము ముందుకెళ్తే అధికారుల దగ్గర మాట్లాడడానికి, సమస్యలపైన అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి, కలెక్టర్ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేటటువంటి మంచి యువ నాయకుడిగా ఉన్నారు. సో మీ గ్రామ యువతకి, ప్రజలకి, ఔటర్ మహర్షాలకి ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? ఇంకో విషయం ఏంటంటే యూత్ వాళ్ళు అంతా నా వెంబడి ఫాలోయింగ్ ఉన్నారు. ఎందుకంటే సేవ చేసే గుణం నా దగ్గర ఉంది. యువకులు అంతా ఏకతాటి మీద 2-3 తండాలు కలిసి యువకులంతా నా వెంబడి ఉన్నారు. వాళ్ళకు నాకు మంచి ప్రోత్సాహించి గెలిచినాక వాళ్ళకి ఏ దారిలో నడిపేయాలనేది, ఈ డ్రగ్స్, ఇక మందు పానీయాలు అవి ఉంటాయి కదా, అవి నిషేధించే ప్రయత్నాలు చేస్తా. ఓకే, ముఖ్యంగా మనం బీర్లా ఎల్లయ్య గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ప్రజలకి? బీర్లా ఎల్లయ్య మనకు మంచిగా సహకారం చేస్తుండ్రు. మన స్టేట్ లోనే మంచి పేరు ఉంది. ఆయన గిట్లా ఏమన్నారంటే, మన ఎంత మంది ఉన్నారో మన కాంగ్రెస్ పార్టీ కాదు, మన నాయకులు, మంచి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎన్నుకోండి అనేసి మొన్న చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఓటు హక్కు అనేది చాలా విలువైంది. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు, వజ్రాయుధం. సో ఈనాడు ఎక్కడ ఏం కావాలన్నా ఈనాడు గన్ను కంటే ఇంపార్టెంట్ ఓటు. సో ఈనాడు ఓటు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తండావాసులకి, ప్రజలకి? మా తండా ప్రజలకి ఏంటంటే ఒకటే విజ్ఞప్తి, రేపు ఖచ్చితంగా 11వ తారీఖు నాడు ఉదయం మనకు 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు ఉంటాయి. ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. ఎందుకంటే ఓటు అనేది ఒక వజ్రం లాంటిది. అందరూ పాల్గొంటారని నేను ఆశిస్తూ, నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తాను. నా గుర్తు కత్తెర గుర్తు, నాకు భారీ మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఇది ప్రజల మనం చూస్తాం. ఈనాడు బొమ్మల రామారం మండలంలోని వాల్తాండాలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి ధీరవత్ శ్రీనివాస నాయక్ మనతో పాటు ఉన్నారు. సో ఖచ్చితంగా ఈనాడు యువకులు అయితేనేమి, గ్రామ పెద్దలు అయితేనేమి, ఓటర్లు అందరూ నాకు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తే, ఈనాడు ముఖ్యంగా ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య గారి సపోర్ట్ మన అందరికీ ఉంది. ఈనాడు అనవసరంగా ఓటేసి గెలిపిస్తే ఈనాడు గ్రామం అభివృద్ధి చెందకుండా పోతుంది. కాబట్టి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు. డిసిసి అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈనాడు నిధులు సమకూర్చే విధంగా తండాలకు నిధులు ఇస్తా అని చెప్పేసి బీర్లా ఎల్లయ్య గారు చెప్పినారు. ఇందిరా మిల్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి. సో ఎలక్షన్ కోడ్ ఉంది. తర్వాత అతి త్వరలో మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈనాడు గ్రామం డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఒక్కరు ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకొని, ఏదైతే శ్రీనివాస్ అన్న గారికి కత్తెర గుర్తు ఓటు వచ్చింది కాబట్టి గ్రామ యువకులంతా కూడా సపోర్ట్ చేసి శ్రీనివాస్ నాయక్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఓటు వేసి గెలిపించండి. గ్రామ అభివృద్ధి దిశగా అన్నగారు చూసుకుంటారు. మీ అందరికి హామీ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రజలు, తండావాసులు, యువకులు అందరూ ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. కెమెరామ్యాన్ అజయ్ తో కృష్ణ.